మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు క్రోధినామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము 12 రాసుల వారికి ఏ విధంగా ఉంది, మరి ఈ ఆదాయ వ్యయాల్లో కానీ రాజ్యపూజ్యం అవమానాల్లో కానీ ఒక్కొక్కసారి చూడ మనకి ఆదాయం ఎక్కువ ఉంటే సంతోషిస్తాం, కానీ వ్యయం ఎక్కువ ఉంటే భయపడతాం. అదేవిధంగా అవమానం ఎక్కువగా ఉంటే భయపడతాం, రాజ్యపూజ్యం ఎక్కువ ఉంటే బాగుంది అనుకుంటాం. అంటే ఏమిటి ఇక్కడ? వీటిని మరి ఇలాగే అనుభవించాలా ఈ సంవత్సరం అంతా? దీన్ని ఏదైనా మార్చుకునేటువంటి ప్రక్రియ ఉందా? మరొక విషయం ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పంచాంగంలో ఇచ్చేటువంటి ఈ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానము ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరగాలని రూల్ లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మీ యొక్క పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. మీ పర్సనల్ చార్ట్లో కనుక ఆదాయం సంబంధించినటువంటి అంటే ధనయోగాలు బాగా నడుస్తున్నాయి అనుకోండి, ఆదాయం గురించి ఏం కంగారు పడకండి, చక్కగా ధనయోగం వస్తుంది. వ్యయం తక్కువగా ఉండేటువంటి మహాదశలు నడుస్తున్నాయి అనుకోండి, ఏం అవ్వదు, ఏమి కంగారు పడదు. ఇదేంటంటే జనరల్గా అందరికీ చెప్పేటువంటిది ఇది. అలాగే మరి వీటి ప్రభావం ఉండదా అంటే కించిత్ ఉంటుంది. దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం కూడా నేను మీకు చెప్తాను. ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి రాశి పరంగా తీసుకుందాం, ఎందుకంటే ఆదాయము, వ్యయము, రాజపూజ్యం, అవమానం కాబట్టి మిగతా అంశాలన్నీ లగ్నపరంగా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ సింహం వారికి కనుక చూసుకుంటే 2 ఆదాయము, వ్యయం 14 అని చూపిస్తుంది. ఈ బాబా ఇదేంటండి 2 ఆదాయం అంటే 2 లక్షలు వస్తే 14 లక్షలు ఖర్చా అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఇంప్లిమెంట్ అవ్వాలని లేదు. మీ జన్మజాతకంలో కనుక మీకు పర్సనల్ చార్ట్లో ధనయోగ దశ నడుస్తుంటే ఇదేమీ పెద్ద ఎఫెక్ట్ ఉండదు, ఓన్లీ 5% ఉంటుంది దీని ప్రభావం, 5 to 10%. మరి ఇక్కడ ఆదాయం పెరగాలి, వ్యయం తగ్గించుకోవాలి చూపిస్తుందిగా మనకి పంచాంగంలో. మరి ఏమిటి? చాలా సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఆదాయ స్థానంలో కేతు ఉన్నాడు, వ్యయ స్థానంలో అయితే ఏ గ్రహం లేదు. గుర్తుపెట్టుకోండి, ఆదాయ స్థానంలో కేతు ఉన్నందుకు రోజుకు 10 నిమిషాలు నేను నిద్ర లేచిన వెంటనే కూడా కూర్చొని చక్కగా ఓం గం గణాధిపతయే నమః అనేటువంటి చేయండి. లేదా పూజ గదిలో కూర్చున్నాం, గణపతికి తర్పణము లేదా పుష్పాలతోని, గరికతో ప్రత్యేకంగా, ఎందుకంటే గరికతో గనక గణపతిని అర్చిస్తే 100% మీకు ఆ బ్లాక్ అయిన ధనం కావచ్చు, రావాల్సిన డబ్బులు కావచ్చు, ఖచ్చితంగా వచ్చి తీరుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీ సింహం వారికి ధనం రావాలి, వ్యయం తగ్గాలి అని అనుకుంటున్నారు కాబట్టి, వ్యయం తగ్గాలంటే బియ్యము దానంగా ఇవ్వండి. ఇప్పుడు ఈ 2-14 ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇది బ్యాలెన్స్ అవుతుంది ఖచ్చితంగా, అంత ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఇక అవమానము, రాజ్యపూజ్యము ఇవి కనుక చూసుకున్నట్లయితే 2 అంటే రాజ్యపూజ్యము 2, అవమానం 2. అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 2, అవమానించే వాళ్ళ సంఖ్య 2. సో అవమానం తక్కువ ఉంది పర్లేదు, కానీ రాజ్యపూజ్యం పెరగలగా అంటే ఏం చేయాలి అంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము, ఆదిత్య హృదయ పఠనం చదవడము, అదేవిధంగా లలితా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయడము ఖచ్చితంగా మీకు ఇస్తుంది. అందులో పర్టికులర్గా మీరు రాజ్యపూజ్యం కలగాలంటే మొదటి నామం ఉంటుంది లలితసహస్రనామాల్లో, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని, అది చేసుకుంటే రాజ్యపూజ్యం ఖచ్చితంగా పెరుగుతుంది. ఇక 2వ స్థానంలో కేతు ఉన్నందుకు కొంచెం రావాల్సిన ధనం కొంచెం ఆగుతూ వస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే కాస్త ఈ సంవత్సరంలో ముఖ్యంగా మే మాసం నుంచి అక్టోబర్ వరకు ప్రాపర్టీ యోగం బలంగా చూపిస్తుంది. అంటే గృహము, వాహనము, స్థలము కొనుగోలు చేసేటువంటి యోగం బలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా కాస్త సంతానం కోసం మాత్రం కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాల్సినటువంటి స్థితిగతులు ఉంటుంటాయి. ఈ సప్తమంలో శని ఉన్నాడు కాబట్టి కొంచెం పార్ట్నర్స్తో కొంత స్ట్రెస్ ఉండడం కానివ్వండి, అదేవిధంగా వ్యాపార సంబంధించినటువంటి విషయంలో కొంచెం స్లోగా సాగుతూ ఉండడం, దాన్ని కొంచెం ముందుకు సాగాలి అంటే వ్యాపారమే కాకుండా వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాల్లో కూడా సప్తమంలో శని ఉన్నందుకు ఏమవుతుంటుంది, సర్వసాధారణంగా శని అనేటువంటి గ్రహం ఏంటంటే ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది మీకు ఏదైనా ఫలితం, కానీ స్లోగా ఇస్తుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. శని భగవానుడు అంటే ఇవ్వడం కాదు, అక్కడ స్లోగా ఇస్తాడు ఆయన, ఎందుకంటే కర్మ ప్రదాత, కర్మకారకుడు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది ఫలితం, అందులో ఎటువంటి సందేహం లేదు.
అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ప్రొఫెషనల్గా ఎలా ఉండబోతుంది, ప్రొఫెషనల్గా అష్టమాధిపతి వచ్చి దశమంలో ఉన్నాడు అంటే ఏంటి, చక్కగా నడుస్తూ సడన్గా మార్పులు వస్తుంటాయి, ఇంప్రూవ్మెంట్స్ వస్తుంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఆ సడన్ మార్పులు ఏదైనా మనల్ని ఇబ్బంది పెడుతుంది అనుకుంటే కనుక లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః ఒకటి. రెండవది ఏమిటి అంటే జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటుంటారో అంటే ఏది మీకు ఉద్యోగపరంగా యోగం అనేటువంటిది, ఉద్యోగంలో హైప్ అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. దీంతో పాటు మరొక విషయం ఏంటంటే అష్టమ రాహు వల్ల పర్టికులర్గా మీకు కలిగేటువంటి ఫలితాల్లో వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి, ఎక్కువ స్పీడ్గా వెళ్ళకండి. వాహన సంబంధించిన విషయంలో వెళ్ళే ముందు ఒక్కసారి దుర్గాదేవి నామస్మరణ చేసుకొని వెళ్ళండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక్కడ మనము సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం క్రోధినామ సంవత్సరంలో. మరి క్రోధినామ సంవత్సరంలో మనకి దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది అయితే క్రోధినామ సంవత్సరం రాకముందే మనకి ముఖ్యంగా ఈ రవి కుజుడుతో కలిసి ఈ రాహు శనులతో సంచారం జరుగుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ అంటే క్రోధినామ సంవత్సరం మనకి వచ్చేదానికంటే ముందే ఒక 2-3 నెలల ముందు నుంచే ఈ అనవసరం అంటే రాజకీయ పరంగా అనేకమైనటువంటి మార్పులు కావచ్చు, గొడవలు కావచ్చు, గందరగోళ పరిస్థితులు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం ప్రజలందరూ కూడా కొంతవరకు ఈ కోప స్వభావ సంబంధించినటువంటి విషయాలని పక్కన పెట్టాలి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే క్రోధం వల్ల వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకరి మీద కోపం పెంచుకోవడం వల్ల, ఒకరి మీద ద్వేషం పెంచుకోవడం వల్ల జరిగిపోయినటువంటి అంశాలని ఎక్కువగా మనం మననం చేసుకోవడం వల్ల వస్తుంది. అంటే ఈ సంవత్సరానికి ఉన్నటువంటి ప్రభావం అది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరానికి రాజు కుజుడయ్యాడు. కుజుడైనప్పుడు ఏమవుతుంది, కుజుడు అంటే ఏంటి, గొడవలకి, యుద్ధాలకి, ఒక రకమైనటువంటి యుద్ధ సంబంధించిన వాటికి కారకుడు అవుతాడు. కాబట్టి ఈ కారకుడు అయ్యాడు కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి ఆ యొక్క ఫలితాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఈ సంవత్సర ఫలితాలు ఈ ఏదైతే ఉగాది ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది జన్మజాతక ఫలితాలే. ఎందుకంటే ఈ భూమి మీద ఒకే రాశిలో ఎంతమంది పుట్టినా, ఒకే నక్షత్రంలో ఎంతమంది పుట్టినా అందరి జీవితాలు ఒకలాగా ఉండవు. ఏదో కొద్దిగా ప్యారలల్గా కొన్ని మ్యాచ్ అవుతాయి కానీ అన్ని మ్యాచ్ అవ్వవు. అశ్విని నుంచి రేవతి వరకు మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వేల జాతకాలు పరిశీలన చేసి శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను నేను క్లియర్గా ఒక రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది. కావాలంటే మీరు కూడా రీసెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మేషరాశి వారందరికీ కూడా ఒకలాగే ఇప్పుడు నడవదు, వృషభ రాశి వాళ్ళందరికీ ఒకలాగే నడవదు. ఎందుకు అలాగా అంటే వాళ్ళు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ వల్ల వాళ్ళకి నడుస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏమిటి, మీ యొక్క జన్మజాతకంలో ఎలా ఉంది, మీ జన్మజాతకంలో మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనం ఎందుకు ఆగిపోతుంది, ఎందుకు రావట్లేదు, ఎందుకు ఎక్కువ సంపాదించలేకపోతున్నారు, మీ ధనాధిపతి చెప్తాడు. అదేవిధంగా మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుందో మీ చతుర్థాధిపతి మీ పేరులో ఉండే వరకు చెప్తుంది. అదేవిధంగా మీ సంతానం ఎందుకు ఇబ్బంది పడుతుంది, లేకపోతే మీకు సంతానం ఎందుకు లేదు, లేకపోతే ఫ్రెండ్స్ వల్ల ఎందుకు మోసపోతున్నారు, రాజకీయాల వల్ల ఎందుకు టైం వేస్ట్ అవుతుంది, లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎందుకు బాగా రాణిస్తున్నారు, ఎందుకు రాణించట్లేదు అని మీ పంచమాధిపతి చెప్తారు. అదేవిధంగా అప్పుల పాలు ఎందుకు అవుతున్నారు, మీ షష్టమాధిపతి వల్ల తెలుస్తుంది. వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటువంటిది మీ సప్తమాధిపతి, ఎవరికి వారు ఇండివిజువల్గా ఉంటాడు సప్తమాధిపతి. వివాహం ఎప్పుడవుతుంది, ఎందుకు అవ్వట్లేదు, ఒకవేళ అయినా సరే ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అనేటువంటిది 12వ స్థానం బట్టి తెలుస్తుంది. అదేవిధంగా అష్టమం అంటే ఆకస్మికంగా లైఫ్లో సడన్ టర్నింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి. అలాగే దశమాధిపతి అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, దశమ స్థానం అనేటువంటిది వృత్తి స్థానం, వృత్తి కారకుడు, లాభకారకుడు. అసలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే ఏదైనా ఒక లాభం, ఒక వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అసలు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఈ లాభ సంబంధించినటువంటి విషయంలో లాభాలు సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్నారు అంటే మీ లాభాధిపతి వల్ల మనకు అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో మీ రాహు స్థితి ఏంటి, మీ 12వ స్థానాధిపతి స్థితి ఏంటి, మీ 12వ స్థానాధిపతి బాగున్న సమయంలో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. మీ ద్వాదశాధిపతి బాగోలేడు అంటే ఆ యొక్క సమయంలో మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ఏంటంటే ఒక విషయం రెండు విషయం అని కాదు, అనేకమైనటువంటి విషయాలలో మీకు గుర్తుపెట్టుకోండి ఇబ్బంది అనేటువంటిది
రావడం కానివ్వండి, ఇబ్బందిని ఎలా తొలగించుకోవాలనేటువంటి మార్గం కానివ్వండి, మీ జన్మ జాతకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ ఇబ్బంది తొలగించుకోవడానికి ఏవో లక్షలు ఎంతో ఖర్చు పెట్టాలనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటికి రండి. చాలా సింపుల్గా అమ్మవారి నామాన్ని స్మరించడం ద్వారా మీరు బయటపడవచ్చు. దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయ్యో ఏదో అయిపోతే ఏమక్కర్లేదు. చక్కగా లలితా సహస్రనామాలో ఒక నామం తీసుకొని తప్పులు లేకుండా చక్కగా ఉచ్చరించుకొని మీరు కనుక రోజు ఒక అరగంట సేపు చేశారంటే ఖచ్చితంగా అమ్మవారు మీకు ఆ సమస్యను తీర్చేస్తున్నాం, ఎటువంటి సందేహం లేదు. అలాగే దానం ఇచ్చుకోవాలి. చిన్నపాటి దానం ఏదైనా ఇవ్వడం ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. అంతేగాని జ్యోతిషాస్త్రం అంటే, వాస్తుశాస్త్రం అంటే ఏదో పెద్ద మొత్తం కూలగొట్టేసేయాలని వాస్తు అంటే, జ్యోతిషాస్త్రం అంటే ఇంకా కర్మ ఇలాగే అనుభవించాలని, దీని నుంచి బయటపడలేమని అనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటకు రాండి. జ్యోతి అంటే వెలుగుని చూపించేది. మీకు ముందు ఏముంది, నువ్వు ఎలా వెళ్తున్నావు, నీకు అక్కడ ఏమైనా గొయ్యి ఉందా, నొయ్యుందా, ముళ్ళుందా అని చెప్పేది జ్యోతి. అంటే వెలుగు చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను తెలుసుకొని మీ యొక్క జీవితాలని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.